शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా కొద్ది గొప్ప చాలా బాగుందండి. ఎందుకంటే మీకు మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు, శని ఉన్నాడు, కష్టాలు కలిగిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. శని శుక్రుల కాంబినేషను మీకు మంచిదే. మీ తోబుట్టువుల వలన, ఆడవాళ్ళ వలన, స్త్రీల వలన, రాశిలో ఉన్నాడు కదా స్త్రీతత్వ రాశి శుక్రుడు, యోగం కలగబోతుంది. మీ తోబుట్టువులు అవ్వచ్చు, మీ భార్య గారు అవ్వచ్చు, మీ అమ్మగారు అవ్వచ్చు, స్త్రీలు అంటే వీళ్ళందరి వల్ల మీకు యోగం కలగబోతోంది. అలాగే ధనయోగం కలగబోతోంది. అలాగే రాహు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీరు ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉందండి, రాహు ప్రభావం. కానీ ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో అంటే విదేశీ పర్యటన, అంటే దూర ప్రాంత ప్రయాణాలు కాదు, విదేశాలే. నేను సరదాగా ఏం చెప్పట్లేదండి. కానీ ధనయోగాన్ని కలిగిస్తాడు, భూముల్ని చదువుల్ని ఇచ్చాడు, బ్రహ్మాండంగా చూస్తుంటాడు గురుడు. అలాగే యోగవంతంగా వ్యవసాయదారులకు బ్రహ్మాండంగా ఉండేది చూస్తుంటాడు. సంగీతంలో బాగా రాణించే యోగ్యత సంగీతంలో ఉన్న వాళ్ళకి ఉంది. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు, సంగీత సాధన చేస్తుంటారు, వాళ్ళకి చాలా బాగుందండి. పంచమాధిపతి బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎక్కడ దశమంలో ఉన్నాడు. సో చాలా బాగుంది మీకు. అంటే పంచమాధిపతి బాగున్నాడంటే మీ పిల్లల వల్ల మీకు యోగం కలుగుతుంది, మీ జాతకం వల్ల వాళ్ళకి యోగం కలుగుతుంది. అంతేకాదండి, పంచమాధిపతి బాగున్నాడు కాబట్టి సంతాన యోగం బాగా ఉంటుంది. ముఖ్యంగా పంచమాధిపతి అంటే జనరల్గా ఏంటంటే మీ పంచమాధిపతి బుధుడికి గురుదృష్టి ఉంది, అదొక అదృష్టం. వాళ్ళు సేఫే, వాళ్ళ పిల్లలు మీ సేఫ్. అంతేకాకుండా పంచమాధిపతి బాగున్నాడు అంటే వ్యాపార రంగంలో కూడా బాగా ఉంటుందండి మీకు. చదువు విషయంలోనూ, స్పోర్ట్స్ ఆడుతుంటారు, మీరు స్పోర్ట్స్ రంగంలో ఉంటారు, వాళ్ళకి సినిమా రంగం, కళారంగం అంటాం కదా. ఎందుకంటే బుధుడితో కలిసిన కాంబినేషన్ గురు బుధుడు కాంబినేషన్ బాగున్నారు కాబట్టి మీకు సినిమా రంగం బాగా కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మరింత బాగా కలిసి వస్తుందండి. అంటే నేను ఆడమని ఎవరిని చెప్పను, స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి.
అలాగే మంత్రి పదవులు అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశము ఖచ్చితంగా ఉంది. అంతేకాదు ఆరభావంలో కుజుడు, ఆయన అక్కడ చాలు కదండి మీకు. ఆరభావంలో కుజుడు, లాభంలో రవి, అసలు అద్భుతం. అంటే ఆరభావంలో కుజుడున్నాడంటే మీరు సంపదలు పెరుగుతాయి. ఈ లాటరీస్ అంటాం సరే, అలా అనుకోకండి. ఈ స్పెక్యులేషను, లాటరీసు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఆరభావంలో కుజుడున్నాడంటే మీరు రాజకీయ రంగంలో బ్రహ్మాండమైన పదవులు రావడానికి, రాజకీయ రంగంలో ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి శని వల్ల, అయినప్పటికీ మీకు వెలుగే ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే విదేశాలు వెళ్ళడము, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి పరీక్షలు రాస్తుంటారు, ఎగ్జామ్స్, వాళ్ళకి విజయం సాధిస్తారు. సివిల్ సర్వీసెస్ అంటాం, మీకు తెలియదే ఉందండి. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి బాగా స్టాంపింగ్ అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి, అన్న సందేహం లేదు. కుజుడు ఆరభావంలో సర్వ సంపదలు ఇస్తాడు. మేనమామలకు బాగుండేది చేస్తుంటాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి చిన్న చిన్న కేసులు ఉంటే వాటిని బయటపడేది చేస్తుంటాడు. కుంభరాశి వాళ్ళకి అద్భుతం. కుజుడు ఉన్నాడు, ఒక్కడిసారి మీకు కుజుడు. అష్టమ స్థానంలో కేతు మంచివాడా కాదు, కానీ అష్టమ స్థానం కేతువుకి గురుదృష్టి ఉంది. సప్తమ భావాన్ని శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా వివాహ శుభకార్యాల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ కొద్దిగా చిన్న చిన్న మనస్పాదులు వస్తాయి. కానీ అష్టమ స్థానంలో ఉన్న కేతువుకి గురుదృష్టి వల్ల ఆరోగ్యం బాగుంటుందండి. తలవంతలకు వచ్చే సంపదలు పెరుగుతాయి. ఈ స్టాక్ మార్కెట్ ద్వారా కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, ఆ సంపదలు పెరగడానికి. అలాగే మీకు మేనమామలు కాదు కానీ పూర్వీకు సంబంధించిన ఆస్తిపాస్తులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు. సో శుక్రుడు ఉన్న భాగ్యస్థానానికి కుజదృష్టి ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళ యొక్క బిజినెస్లో బాగా రాణిస్తారు. అలాగే మీకు ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి విద్య కోసం మీరు విదేశాలు వెళ్తారు, అక్కడ బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార వృద్ధి ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా ఉంటుంది. అసలు మెయిన్ ఇంపార్టెంట్ దశమస్థానం, కర్మస్థానం అంటాం కదండి. కర్మస్థానంలో సాక్షాత్ విష్ణుమూర్తి ఉన్నాడు. అంటే బుధుడు గురుదృష్టి ఉంది. 10th హౌస్ బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో బ్రహ్మాండం అంటే బాగా ధన సంపాదన, కీర్తి ప్రతిష్ట, సంపాదన అంటే న్యాయపరంగా కీర్తి ప్రతిష్టలు అవి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీకు చాలా చాలా అద్భుతంగా ఉంది. రాజ్యస్థానం, లాభస్థానాల్లో కొట్టిరి పిండి, ఆరో భావంలో కుజురబ్బా, ఈ మీకు కుంభరాశి వాళ్ళకి పట్టుకోలేమంటాయి. ఎందుకంటే దశమంలో బుధుడు ఉన్నాడంటే చాలా మీకు వ్యాపార సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. గురుడు కూడా ఉన్నాడు. అలా కనుక గురుడు దృష్టి బుధుడికి ఉండి అలాగే కుజుడు కూడా ప్రభావం బాగుందంటే రాజకీయ రంగంలో బాగా వెలుగుంటుంది. ముఖ్యంగా వేద పండితులకి, యాస్ట్రాలజర్స్ ఉంటారు సరే, ఇప్పుడు చెప్తుంటే జాతకాలు చెప్పే వాళ్ళకి మంచి కాలము. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటాయండి. అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. అలాగే సైంటిస్టులకి, ఇందాక వేద పండితులు ఎలా చెప్పానో సైంటిస్టులు కూడా బాగా కలిసి వచ్చే కాలము. దశమస్థానంలో బుధుడికి గురుదృష్టి అంటే అసలు చూడవలసిన అవసరం లేదండి. కర్మస్థానంలో ఉంటారు కదా, కర్మస్థానంలో బుధుడు ఉన్నాడంటే సాక్షాత్ కృష్ణుడు, వాసుదేవుడు బ్రహ్మాండంగా మనకి యోగం కలగడానికే అవకాశం ఉంటుంది. దశమంలో కర్మస్థానం చాలా చాలా మంచి పనులు ఉన్నాయండి. మీకు ఉద్యోగ భద్రత, ఫైనాన్స్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ అండ్ అడ్వకేట్స్కి ఈ కాంబినేషన్ బాగుండాలి. గురుడితో కలిసిన బుధుడు బ్రహ్మాండంగా ఉంటే వాళ్ళు చక్కగా వాదించి ముఖవర్చస్ పెరిగి విలువ పెరుగుతుంది వాళ్ళకి. నేను ఎవరిని విమర్శించట్లేదండి, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ డాక్టర్ అంటే గురుడు కారకత్వం అంటే ఎంత మేధస్సు కదండి అంతాను. ఆ కారకత్వంలో చెప్తాను. లాభంలో రవి ఏముందండి, మీ భార్య గారి ద్వారా మీకు కలిసి వస్తుంది, మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా మీకు కలిసి వస్తుంది, కుంభరాశి వాడు కలిసి వస్తుంది, లాభంలో తర్వాత తెలిసి వస్తుంది. ఏంటంటే ముఖ్యంగా 6వ భావంలో కుజుడు, లాభంలో అంటే 11వ భావంలో ఉన్నాం రవి. వీళ్ళిద్దరు సారండి మీ జాతకాన్ని ఇలా తిప్పడానికి. అంటే నేను సరదా కోసం అంటాను తప్ప మీరు అంతగా ఊహించేసుకోకండి. లాభంలో రవి మంచిగా చేస్తాడు, ధనాన్ని కుమ్మరిస్తాడంటే ధనాన్ని కలిగిస్తాడు. భాగ్యం వలన, మీరు చేసిన ఉద్యోగాల వలన రావాల్సి అంటే కోట్ల ఏం రావండి. మనకి కింద జనంలో ఎంత పుణ్యం చేసుకుంటామో అంతే భాగ్యాన్ని కలిగిస్తాడు రవి. మీ వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా మీకు ధన సంపాదన ఖచ్చితంగా లాభాల్లో ఉన్న రవే మీకు యోగిస్తాడు. మీ అన్నయ్యకి చాలా బాగుంటుంది, మీ బంధువుల ప్రీతి బ్రహ్మాండంగా ఉంటుంది. సూర్యభగవాన్ ఆరాధన చేయండి, మీ మిసెస్ గారికి మీకు బ్రహ్మాండంగా యోగం ఉంటుంది. ఈ లాటరీస్లో కానీ, అదే ఈ షేర్ మార్కెట్లో కానీ మీరు షేర్ కాలంలో ఉందంటే అలా ఉండడానికి కుజుడు గురుడు కారకత్వాలు వహిస్తారంటారు తప్ప ఇది మేము చేసేమని ప్రోత్సహించేయట్లేదు. అంతేకాదు, అంతేం కాదు, అందరికీ కలిసి వస్తుంది. కుజుడు
రవి సూపర్గా ఉన్నారు. పైగా బుధ గురులు కాంబినేషన్. ఇంకేం కావాలి జాతకంలో? రాజకీయ రంగంలో లాభాల్లో రవి ఉన్నాడంటే రాజకీయ రంగంలోకి బ్రహ్మాండ వెలుగుతారు. అలా అని చెప్పి అందరికీ అలా కాదు. ఈ జాతక ప్రభావం జాతకాల వల్ల ఉంటుంది. 12వ భావంలో చంద్రుడు, 6వ భావానికి 12వ భావం ఉండడము, కుజదృష్టి గురుదృష్టి ఉండడం వలన సన్మానాలు జరుగుతాయి. మీకు మంచి మంచి ఆభరణాలు కొనుక్కుంటారు. ఖర్చులు అధికంగా అవుతూనే ఉంటాయి. దేవాలయాల సందర్శన మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ అయ్యప్ప స్వామి కానీ, సూర్య భగవాన్ ఆలయాలు కానీ ఇలా మీరు సందర్శన చేస్తూనే ఉంటారు. చాలా బాగుందండి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చంద్రుడి ప్రభావం వలన మీకు ఆభరణ యోగం ఉంది. ఆభరణ యోగాలు ధనం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు టెంపుల్స్కి, లైక్ చెరువులు బావులు తవ్వించడానికి. ఇలాగ మీకు చాలా బాగుందండి. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశి వాళ్ళకి కొద్దిగా కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి, కానీ మీకు గురుబలం, కుజబలం, భుజబలం, బుధబలం, రవి బలం ఇంతమంది ఉన్నారు కాబట్టి భుజబలం అంటే వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటాం. మనం అంటే కుంభరాశి వాళ్ళని అంత బాగుందని నేను ఇప్పుడు కూడా సరదా కోసం మనం మిమ్మల్ని పెంచడం కోసం చెప్పడం. ఆ ప్రభావం గ్రహాలు ఇచ్చినటువంటి ప్రభావం వలన చెప్తుంటారు. అందరికీ వర్తించదండి. సామాన్యులు ఉంటారు, నాలాంటి సామాన్యులు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి చేసుకున్న పుణ్యఫలం వల్ల, కింద జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల జరుగుతున్న దశల వలన ఇప్పుడు యోగించే దశలు అంటే ప్లానెట్ పొజిషన్ యోగిస్తుంది. సో ముఖ్యంగా మీరంటే కుంభరాశి వాళ్ళు అమ్మవారు సేవలు చేసుకోండి, అమ్మవారు పూజలు చేయండి, కనకదుర్గ అమ్మవారు పూజించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు.